బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ సాయంత్రం వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉండనున్నారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కవిత గైనిక్ సమస్యలతో బాధపడ్డారు. పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు కూడా చేశారు. ఇవాళ మరోసారి వైద్య పరీక్షల కోసం ఆమె ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి, ఢిల్లీ నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత పూర్తిగా ఆరోగ్యంగా కోలుకోలేదు. ఈ కారణంగా ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి చేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. ఆమె తిహార్ జైల్లో ఉన్న సందర్భంగానే పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో తాత్కాలికంగా అప్పట్లో చికిత్స తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయి వైద్య పరీక్షల నిమిత్తం ఈ రోజు ఏఐజీ హాస్పిటల్లో చేరడం జరిగింది. ఈ సాయంత్రం వరకు కవిత వైద్య పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కవిత వైద్య పరీక్షల అనంతరం ఈ సాయంత్రమే హాస్పిటల్ నుంచి వెళ్లిపోతారని సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే గతంలో కూడా ఆ అనారోగ్యానికి గురి కావడంతో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యుల సూచనల మేరకే కవిత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరిందని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.